ఏంటి మృదుల, గాయమైందని చెప్పి తప్పుకోవాల్సింది కదా. నా కోసమో నా గెలుపు కోసమో అయితే తప్పుకునేదాన్ని మధు గారు. మరి మీకోసం. ఏంటి మృదుల? అవును మధు గారు, మీకోసం ఎలా అయినా గెలిచి ఆ తాజ్ మహల్ మీకు బహుమతిగా ఇవ్వాలని చేశాను. నా కోసమా? ఇంత పిచ్చేంటి నీకు? ఏమన్నైతే? ఏమైనా పర్వాలేదు మధు గారు, మీరు అడిగాక ఆలోచించడమా? మీకోసం ఇంతే కాదు, కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. మృదుల, అలా మాట్లాడుకో. మృదుల లేకుండా ఈ మధు ఉండడు. నీ ఊపిరాగి ఒక్క క్షణం ముందే ఎదుగో ఈ హృదయం ఆగిపోతుంది. మధుగారు, నన్ను ఏడవద్దని కన్నీళ్లు మీకొస్తున్నాయి. ఏం లేదు, ప్రేమించి అమ్మాయి దొరికితే చాలు అనుకున్నాను. కానీ నన్ను ఆరాధించి నువ్వు దొరికావు. ఎన్ని జన్మల పుణ్యం చేసుండాలి మృదుల. కానీ నేను ఓడిపో. ఏంటి? ఏమన్నావు? ఏం లేదు మధు గారు. పార్టిసిపెంట్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మృదుల, పద, విన్నర్ ఎవరో చెప్తారు. ఈ కాంపిటీషన్ లో మానసి గెలిచి నువ్వు ఓడిపోతే అన్నయ్యని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావా? నిజంగా నీ ప్రేమ అంత గొప్పది అయితే నా పందానికి ఒప్పుకొని మానసి మీద గెలిచి చూపించు. ఓడిపోతే అన్నయ్యని వదిలి వెళ్ళిపో. మృదుల, ఏమైంది? ఓడిపోతే ఎలా అని భయపడుతున్నావా? గెలిచినా ఓడినా నేను నీతో ఉంటాను మృదుల, సరేనా? బ్రాహ్మణి అమ్మగారు ఖచ్చితంగా నా గెలుపును ఒప్పుకోరు. మధు గారికి దూరం అవ్వాలి. లే, జాగ్రత్త. ఇద్దరి ప్రేమికుల హృదయ స్పందన చూశారు కదా. ఎవరు విన్నరా అని టెన్షన్ గా ఉంది కదా. నాకు కూడా ఇంకో 10 నిమిషాల్లో తేలిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. కాళ్ళు తెగి రక్తం కారుతున్నా డాన్స్ చేసేసింది చూడు. మొండి దానిలా ఉంది. అదే కదా నా భయం. అందరూ అంత గట్టిగా చప్పట్లు కొట్టినరా, ఏమైతుందో ఏందో. రిజల్ట్ గురించి వర్రీ అవ్వద్దు మనసి, అత్త చూసుకుంటా అంది కదా. మేడం, 10. థ్యాంక్ యూ. Now the result time. Manasi and Mrudula, welcome to the stage. And Brahmani Devi garu. మేడం, ప్లీజ్.
And the winner is మృదులాదేవి. సారీ అమ్మా, ఎవరికి దక్కాల్సింది వాళ్ళకే దక్కాలి. ఈ విషయంలో వదినకి అన్యాయం చేస్తే దేవుడు కూడా క్షమించడు. హలో, చెప్పండి. ఓకే. కాంగ్రెస్ మృదుల, నాకు తెలుసు నువ్వే గెలుస్తావని. మేం పేరు కోసమో ప్రైజ్ కోసమో గెలవాలనుకున్నాం, కానీ నువ్వు కాళ్ళ నుంచి రక్తం కారుతున్నా అవేవీ పట్టించుకోకుండా డాన్స్ చేసేంత తెగింపు ఎవరికుంటుంది? ప్రేమే జీవితం అనుకొని బ్రతికేవాళ్ళకి తప్ప. అప్పుడే నువ్వు గెలవాలనుకున్నాను, గెలిచావు. నువ్వు గెలిచి ప్రేమను గెలిపించావు, మొత్తం ప్రేమికులందరినీ గెలిపించావు. ఇప్పుడు విన్నర్ కి బ్రాహ్మణి దేవి గారు ప్రైజ్ మనీతో పాటు తాజ్ మహల్ కూడా అందిస్తారు. ఒక్క నిమిషం, నాతో చిన్న రిక్వెస్ట్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానన్నా, ఇప్పుడు గెలిచానన్నా, నా తోడు, నా నీడ, నా ప్రేమకు ప్రతిరూపం అయినా నా భర్తే కారణం. అతను లేకపోతే ఈ గెలిపే లేదు. అతనితో కలిసి పంచుకోకపోతే ఈ బహుమతికి అర్థమే లేదు. ఈ గిఫ్ట్ నా భర్తతో కలిసి తీసుకోవచ్చా? తప్పకుండా మృదుల గారు. ప్రేమకు ప్రతిరూపం నేను కాదు, తను. నా జీవితాన్నే మార్చేసింది. తను నా భార్య కావడం
నా అదృష్టం. ఇప్పుడు మా అమ్మ చేతుల మీదుగా ఈ బహుమతిని తీసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. మనసి ఆగు. ఎక్కడికి? పిచ్చిలేస్తుందత్తా. అది ఓడిపోద్దన్నావు, నేనే గెలుస్తా అన్నావు. బావని వదిలిపోద్దన్నావు, కానీ చివరికి అదే గెలిచింది. ఎట్లా గెలుస్తుందత్తా? నేనెందుకు ఓడిపోయినా చెప్పత్తా. అదే అర్థం కావట్లేదే. అందరం కలిసి నువ్వే విన్నరని డిసైడ్ చేశాం. కవర్లో నీ పేరే రాసి పెట్టాం. చివరికి దాని పేరు ఎలా వచ్చిందో ఏమీ అర్థం కావడం లేదు. మేడం, ఏంటయ్యా ఇది? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? కుదరదంటే అప్పుడే చెప్పాలి కదా. నా పరువు మొత్తం తీసేశారు. లేదు మేడం, మీరు చెప్పినట్టే చేశాం. మానసి పేరు రాసి కవర్లో రాసి మీకు ఇచ్చాం కదా. మీ దగ్గరకు వచ్చాకే ఏదో తేడా జరిగింది మేడం. నా దగ్గర ఏం తేడా జరుగుతుంది? మీరిచ్చిన కవర్ యాజ్ ఇట్ ఈస్గా దానికిచ్చాను. పేరు ఎలా మారుతుంది? వెళ్ళవయ్యా, వెళ్ళో. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళు మార్చక నువ్వు మార్చక ఆ దేవుడు గాని పేరు మార్చేశాడా? దాని విషయంలో ఏదైనా జరుగుద్దత్తా. నా జీవితంలోకి రావాల్సిన భావనే దాని జీవితంలోకి లాక్కుంది. నా పేరు బదులు దాని పేరు మార్చడు దానికో లెక్క. అదే ఏదో ఒకటి చేసింది, మనం తెలుసుకోలేకపోయినాం అంతే. మనం దాన్ని ఆడుకొని బయటికి పంపిద్దామనుకుంటే చివరికి మనమే బఫుల్లమైపోయినాం. అది ఏది ముట్టుకుంటే అది బంగారమైతుందత్తా. ఏదైనా దానికి కలిసొస్తుంది. దాని అదృష్టం నా దురదృష్టమైతుంది. ఇంకేం చేయలేవత్తా, నా బతికింతే. అంటే ఏంటి మనసు నీ ఉద్దేశం? పెద్దమ్మ కూడా ఏమీ చెయ్యలేదనా? పెద్దమ్మే కాదు, దాని అదృష్టం చూస్తుంటే దేవుడే దిగొచ్చినా ఏమీ చేయలేడు. అసలేం చేయగలరు చెప్పు? ఇన్నాళ్ళు మన దగ్గర దాన్ని వెనకేసుకొచ్చిన బావా ఈరోజు పబ్లిక్గా లైవ్లో అదే ప్రాణం జీవితం అని చెప్పిండు. దాన్ని వదిలి నా మెళ్ళో ఎట్లా తాలిగడతాడు? పీక మీద కత్తి పెట్టినా పొడుచుకొని చేస్తాడే గాని నా మెళ్ళో అయితే తాళి కట్టాడు. అందుకని పెద్దమ్మ నిన్నొదిలేసి దాన్ని కోడలుగా ఒప్పుకుంటుందనుకున్నావా? నువ్వు చచ్చినా కూడా పెద్దమ్మకి పట్టదనుకున్నావా? అసలు ఏమనుకుంటున్నావు పెద్దమ్మ గురించి? దానికోసం ఏమైనా చేస్తానని చెప్పు పెద్దమ్మా, లేదంటే పిచ్చిదైపోయేలా ఉంది. అవును మానసి, అందరికన్నా నాకు నువ్వే ముఖ్యం. ఇదే కాదు, ఇలాంటి 100 ప్రయత్నాలు ఫెయిల్ అయినా సరే వదిలే ప్రసక్తే లేదు.
నిన్ను కోడలిగా చేసుకొని తీరుతాను. అసలు నీకోసమే కదా నా అన్నని వదిన్ని పుట్టింటినే వదిలేసుకున్నాను. అలాంటిది దాన్నంత తేలిగ్గా వదిలేస్తానా? ఏం చేసైనా సరే దాన్ని దూరం చేసి మీ పెళ్లి జరిపిస్తా. ఈ అత్త మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ప్రశాంతంగా ఉండు. నిన్న ఆ తాజ్మహల్ దగ్గర తీసుకెళ్తా, కానీ నువ్వు గెలిచి ఈ తాజ్మహల్ని నాకు గిఫ్ట్గా ఇస్తావా? నా జీవితంలో ఎప్పుడు దేనికోసం పోటీ పడింది లేదు. దేవుడు ఏదిస్తే అదే భాగ్యం అనుకున్నాను. కానీ ఆ దేవుడు నా అదృష్టానికి మించి ఎక్కువే ఇచ్చాడు. కానీ మాట వరుస కంటే మీతో ఒక మాట చెప్పాలని ఆరాటపడుతోంది. తెలుసు మృదుల, అది మనసులో ఉన్న మాట అని నాకు తెలుసు. కానీ తెలుసుకోవడానికే చాలా టైం పట్టేసింది. అసలు ఆ రోజు మీ నాన్న నీ మీద నాకున్న హక్కు ఏంటని నిలదీయకపోయి ఉంటే తాళి విలువ తెలుసుండేది కాదు, మన బంధం విలువ తెలుసుండేది కాదు, నీ విలువ తెలుసుండేది కాదు మృదుల. అసలు నిన్ను పొందే అదృష్టానికి దూరం అయిపోయి ఉండేవాణ్ణి. ఆ ఒక్క మాట మార్చేసింది మృదుల. నీ మనసేంటో తెలుసుకునేలా చేసింది. నా మనసులో ఉన్నది నువ్వేనని అర్థం చేసుకునేలా చేసింది. నా సర్వస్వం నువ్వేనని తెలుసుకునేలా చేసింది. అప్పటినుంచి
ఈ మనసు కూడా నీతో ఒక మాట చెప్పాలని ఆరాటపడుతుంది. అది ఖచ్చితంగా నీ మనసులో ఉన్న మాటే, నువ్వు చెప్పడానికి మొహాట పడుతున్న మాట.